Good morning, ma'am. My name is Anjali, studying in BSc Honors Biotechnology. Callus culture is a type of plant tissue culture where undifferentiated cells grown in vitro. మొక్క కణజాల పెంపకంలో ఒక పద్ధతి అనమాట క్యాలస్ కల్చర్ అనేది. అంటే ఇప్పుడు మొక్కను తీసుకున్నామంటే దాని నుండి ఏదైనా భాగం స్టెమ్ కానీ ఏదైనా అది దాని నుంచి విడదీసిన తర్వాత మళ్ళీ దాంట్లో సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్స్ని మళ్ళీ ఒక కొత్తగా దాని నుంచి వచ్చిన కణాల సమూహం అంటే సెల్స్ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి కదా, దాని నుంచి వచ్చిన దాన్ని పోషక కణాలు దాంట్లో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దీని యొక్క క్యాలస్ కల్చర్ యొక్క అప్లికేషన్స్ ఏంటంటే దీంట్లో చాలా ఉంటాయి. దాంట్లో మెయిన్ అప్లికేషన్ ఏంటంటే ప్లాంట్ రీజనరేషన్ అనమాట. క్యాలస్ కల్చర్ అనేది మొత్తం సొమాటిక్ సెల్స్ ఉంటాయి కదా, దాని నుండి మళ్ళీ న్యూ ప్లాంట్ని ప్రొడ్యూస్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట ఇది. దీంట్లో ఈ క్యాలస్ కల్చర్లో సెకండరీ మెటబాలిటీస్ కూడా ఉంటాయి. సెకండరీ మెటబాలిటీస్ ఎలాంటి విధమైనవి కొన్ని ఒక వాల్యుబుల్ ప్రొడక్ట్స్ కాంపౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. మెయిన్గా 3 ఉంటాయి. అవి ఏంటంటే ఆల్కలాయిడ్స్, ఫ్లావనాయిడ్స్ అండ్ టెర్పినాయిడ్స్. ఈ 3 కూడా ఈ క్యాలస్ కల్చర్లో సెకండరీ మెటబాలిటీస్ అనే దాని నుంచి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఇందులో స్టెప్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అవి ఏంటంటే ప్లాంట్ టిష్యూ కల్చర్స్ ఆర్ స్టెరిలైజ్డ్ అండ్ ప్రిపేర్ ఫర్ ప్లాంట్ టిష్యూ కల్చర్స్. దీంట్లో ఇంకా స్టెప్స్ ఏంటంటే క్యాలస్ ఇండక్షన్ అని ఒకటి ఉంటుంది. ఎక్స్ప్లెయిన్స్ ఆర్ కల్చర్డ్ ఆన్ మీడియం విత్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అనమాట. అంటే హార్మోన్స్ ఉంటాయి కదా, ఆక్సిన్స్, సైటోకైనిన్స్ అలాంటివన్నీ దీంట్లో మెయిన్గా యూజ్ చేస్తారనమాట. ఇంకోటి ఏంటంటే థర్డ్ స్టెప్ క్యాలస్ ప్రొలిఫెరేషన్ అని ఉంటుంది. అదేంటంటే క్యాలస్ ఈజ్ సబ్కల్చర్డ్ ఆన్ మీడియం విత్ పీజీఆర్స్ టు ప్రమోట్ గ్రోత్స్. ఇది గ్రోత్ని ఇంక్రీజ్ చేయడానికి ఎక్కువగా యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ప్లాంట్ రీజనరేషన్ అనమాట. మనం దీన్ని యూజ్ చేసిన తర్వాత ఈ టెక్నిక్ ద్వారా రూట్స్, షూట్స్, సొమాటిక్ ఎంబ్రియోస్ ద్వారా మనం దీన్ని క్యాలస్ కల్చర్ అనే దాన్ని బట్టి మనం ప్రొడ్యూస్ చేస్తామన్నమాట. దీంట్లో ఎక్కువ బయోటెక్నాలజీలో సంబంధించినది కూడా దీంట్లో ఎక్కువ రోల్ ఉంటుంది. ఏంటంటే అది సస్పెన్షన్ కల్చర్స్ అని కూడా ఉంటాయి. ఇంకా క్యాలస్ కల్చర్ కాకుండా సస్పెన్షన్ కల్చర్స్ అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఎక్కువగా ఇది క్యాలస్ కల్చర్ అనేది బయోటెక్నాలజీలో ఉపయోగిస్తారనమాట ఈ మెథడ్ పూర్తవడానికి కొన్ని వీక్స్ పడతాయి అన్నమాట. ఎందుకంటే మనం అవన్నీ చేసి మనం చూస్తూ ఉండాలి కాబట్టి వీక్కి మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ క్యాలస్ ప్రొడ్యూస్ అవ్వడానికి మాత్రం 2 to 3 వీక్స్ 3 వీక్స్ దాకా పడుతుందన్నమాట. మనం చేసిన దాన్ని బట్టి ఉంటుంది అది. ఎందుకంటే మనం కరెక్ట్గా చేసామంటే అది కరెక్ట్గా 2 to 3 వీక్స్లో వస్తుందన్నమాట. దీంట్లో యూజ్ అయ్యే హార్మోన్స్ ఏంటంటే ఆక్సిన్స్, సైటోకైనిన్స్ ఫర్ గ్రోత్ రెగ్యులేటర్, గ్రోత్ పెరగడానికి అనమాట, గ్రోత్ ఇంక్రీజ్ అవ్వడానికి ఈ 2 హార్మోన్స్ యూజ్ అవుతాయి దీంట్లో. ఇంకా ఇది ఎక్కువ దేనికి యూజ్ అవుతుందంటే క్యాలస్ కల్చర్లో ప్లాంట్ వూండ్ హీలింగ్కి అండ్ ప్లాంట్ అడాప్టేషన్స్కి కూడా యూజ్ అవుతుంది అనమాట.